హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్. స్నేకెడ్ ఫిష్ షికారికి వచ్చిన, కొర్రమేండ్ల షికారికి వచ్చిన. దాదాపు మనం బుడబర్రలతో బట్టి అనుభవం ఎక్కువ. దీంతో రాడుతో పట్టుడు మా అంటే ఒక 3-4 టైమ్స్ బట్టే, బాగా ఎక్కువ ఏం పట్టలే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పోవాలంటే మనకు స్కూల్ టైం అది ఉంటుంది కాబట్టి కొంచెం పోవుడు తక్కువ. ఇంకో ఈరోజు సెలవు కాబట్టి మార్నింగ్ వచ్చిన. ఓకే, అంత బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు. చాలా వేసుడు అందుకుంటే మాత్రం బలంగా వేసి గుంజురే, చాలా గంతే గదొకటే పెట్టుకొని వచ్చిన. రైట్, ఓకే, చూద్దాం ఎన్ని పడతాయో. ఓకే, థ్యాంక్ యూ. షల్ ఐ స్టార్ట్ ద గేమ్. కొర్రమేండ్లు పట్టాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్, చలికాలం నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మంచిగా అటాక్ చేస్తా ఉంటాయి. ఇక వానకాలం ఏమైనా పిల్లలుగానే మోజులే ఉంటాయి. ఉదాహరణకోటి లవ్లో ఉండి మనం కప్పేసినా పట్టించుకో కొన్నిసార్లు, కొన్ని బూకరు ఉంటాయి, ఎప్పుడైనా తింటూనే ఉంటాయి. కానీ అట్లాంటివి కాకుండా 90% ఏం చేస్తుంటే కొంచెం అటాకింగ్ తక్కువ ఉంటుంది ఆ టైంలో. ఓన్స్ ఎప్పుడైతే పిల్లలు పెడితే పిల్లలు కొంచెం పెద్ద పెరుగుడే ఆల్చో ఏమంటే ఏరు పడేస్తూనే ఉంటాయి. ఆ ఏరు పడుతూనే ఉంటే ఇవి కూడా ఎమ్మటే విడాకులు తీసుకొని సపరేట్ అవుతాయి. దేనికదే ఎప్పుడైతే కొర్రమేని విడివిడిగా తిరుగుతుందో అప్పుడు బాగా అటాకింగ్ ఉంటుంది. అది పొద్దు గూకుడే ఆల్చాం చాలా ఒడ్డుకొచ్చి తిరుగుతూనే ఉంటుంది. అది ఏమైనా జాన్లోతు నీళ్ళలో, మూరల్లోతు నీళ్ళలో చొక్క తిరుగుతూ ఉంటుంది. మన ఎట్లాగూ చీకట్లే ఏరాదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ కనుక పొద్దుగాల లేచిపోయినామనుకో, పొద్దుగాల పోయి మళ్ళీ వేయాలి, మళ్ళీ ఒడ్డెమిటి వేసి తిప్పాలి. మళ్ళీ ఒడ్డెమిటి కాకుండా నడి నీళ్ళలో వేసి మనం కప్పేసి ఏడు గుంజినా ఒక్కడ పడదు. ఆ ఒడ్డెమిటి వేసి గుంజాలి, అప్పుడు పడతాయి. సారు మిషన్తో బయట ఎక్స్పీరియన్స్ తక్కువనే ఉందా అన్నాడు. గిన్నె ముచ్చట చెప్తాను అనుకోకుర్రి. ఏమంటే చూసినా నడి నీళ్ళలో 4-5 సార్లు వేసి చూసినా ఒక్కటి సప్పుడు చేస్తలేవు. ఏమంటే గేర్ చేంజ్ చేసి చాలా ఒడ్డుకేసి చూసినా, ఒడ్డుకేస్తారకి చాలా అందుకుంటూనే ఉన్నాయి. ఆహా, చాలా ఒడ్డెంబటి ఎక్కువ తిరుగుతానని అర్థమైపోయింది. అంటే అది వరకు కూడా మనం బుడవరకలతో పట్టుడు ఒడ్లెంబటి పట్టినాం అనుకో, అది వేరే విషయం. ఇక ఇప్పుడు కూడా ఈ కప్ప అటాకింగ్ కూడా అప్పుడే మరి అర్థమైపోతూనే ఉంది. నడి నీళ్ళలో వేస్తే ఒకటి అందుకుంటే చాలా ఒడ్డెంబటి ఎప్పుడైతే వేసినో టర్కుని అందుకుంటూనే ఉన్నాయి. మనం వాడే కప్ప కూడా చిన్నగా ముద్దుగా ఉండాలి. ఇంత దొడ్డు లప్పకి ఇంత దొడ్డు కప్ప పెడితే అవి చపలన పడంగానే దూసి భయపడతా ఉంటాయి. అందుకనే చిన్న కప్ప, చిటి కప్ప లెక్కనే ఉండాలి. అట్లాంటి కప్పకు బాగా అటాకింగ్ చేస్తానే. ఫస్ట్ నేను దొడ్డు కప్ప పెట్టినా ఓరేక దానికి ఒక్కటి పడతలేవు. సరే, ఎప్పుడైతే కప్ప చేంజ్ చేసినో చాలా అందుకు మొదలు పెట్టినాయి. కప్ప మారుదామా? కప్ప దొడ్డున్నట్టు నప్పిస్తాను. కొడుతుంది రావట్లేదండి. దెబ్బ తీసి వచ్చి బయటపడుతుంది, గింతుంది. అందుకనే ఇంకోటి పెద్దగా ఉంది, అది కాదు. ఎస్, తాళి మేత లేదు. ఇది మేత లేక తలకాయ దొడ్డు.
నాకు దొరుకుతలేదు. చెట్టు నాకు తెలిసి ఇది కేసీల్లర్ ఉండేది. తలకాయ చూస్తున్నాం కేజీ కొరమైన తలకాయ అంతుంది, తోక చూస్తున్నాం అరకిలో అంతున్నది. ఇక ఇదేదో కొంచెం పని చేసినట్టున్నాయి, ఆయన కలిపి దీన్ని ముడ్డాన పెట్టినాయి. గిల్ల కొట్టున్నది పెద్దది అనిపించింది. గిల్ల ఒకటి ఇదే అంటవా? తాళి కొరమేలాగా దీన్ని బట్టి కప్పలం బట్టి కూడా ఉంటుంది. అర్థమైంది. దీంట్లో ఉంటలేరా?
వచ్చింది 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 దాకా. అది వేసినప్పుడల్లా కొడుతుంది కానీ ఆ గైడ్లో కరెక్ట్ మనకు అందుకోలేకపోతుంది అది. సంచి ఎత్తే చూడవు. ఓకే చూద్దాం ఇది మరి. ఫార్వర్డ్ అయ్యి ఓకే రైట్. ఓకే ఓకే రైట్. మీకు వీడియో నచ్చింది అనుకుంటానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.